రాజకీయాల్లో కవిత రాసినటువంటి లేఖ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. బీఆర్ఎస్ లో చీలిక అంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ బీజేపీలు కూడా ప్రచారం జోరందుకున్నాయి. అయితే కవిత లేఖ పైన ఇప్పటివరకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకా స్పందించలేదు. సో ప్రస్తుతానికి లేఖను ఇప్పటివరకు ఎవరు ధృవీకరించలేదు, అలా అని చెప్పి ఖండించలేదు కూడా. దీన్ని బట్టి చూస్తుంటే డెఫినెట్గా ఇది కవిత రాసిందే అనేటువంటి లేఖగానే కనబడుతోంది. ఎందుకంటే అక్కడ ఎగ్జాక్ట్గా అక్కడ జరిగిన విషయాలపైన ఇంత డేర్గా ఆ పార్టీ అధినేతకు రాసేటువంటి అంత డేర్ అయితే సామాన్యమైన వ్యక్తులు అయితే చేయరు. బహుశా చేసి తన కూతురే ఒక రకంగా తన తండ్రితో ఉన్నటువంటి అప్రోచ్తో తండ్రితో ఉన్నటువంటి కొంత ఆ రిలేషన్షిప్లో రాసి ఉంటుంది, అంత డేర్ చేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ తను కూడా డైరెక్ట్గా వెళ్ళి చెప్పవచ్చు. కానీ ఇక్కడ లేఖ రాయడం ఏంటంటే వారిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనేటువంటి ఒక విషయాన్ని ఈ లేఖ ద్వారా మరోసారి అర్థమవుతోంది. సో ఆల నరేంద్ర ఈటల తరహాలోనే కవిత పైన ఇప్పుడు వేటు తప్పదా అనేటువంటి ఒక ప్రచారం కూడా బీఆర్ఎస్ పార్టీలో మొదలైంది. ఇక ఈటల రాజేందర్ ఆల నరేంద్రే కాదు, చాలా మంది పైన ఈ రకంగానే బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేసి వేటు వేసి పార్టీ నుంచి పక్కన పెట్టేసింది. ఆఖరికి వస్తే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాజకీయంగా ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీతో సత్సంబంధం లేకుండా పూర్తిగా తెంచేసుకున్నారు కూడా. సో ఇప్పుడు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం అనేటువంటి ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ లేఖ ఆ కొత్త పార్టీ అనే అంశానికి రాజకీయంగా మరింతగా బలం చేకూరుస్తుంది. ఎందుకంటే గతంలో మీరు గమనించండి, ఈటల రాజేందర్ కూడా బీఆర్ఎస్తో విభేదించి నెంబర్ 2 నేనే అని చెప్పడం కానివ్వండి, వడ్ల కొనుగోలు సమయంలో కొన్ని నియోజకవర్గాలు ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గంలో ఆయన మాట్లాడిన మాటలు ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు మర్చిపోలేరు. అటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత ఇంకా రాజకీయంగా ఆయన మాట్లాడిన మాటలు, గతంలో రాముల్ నాయక్ లాంటి వ్యక్తులు మేము కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాం, మేము కూడా పార్టీకి ఓనర్లమైన రకంగా ఆయన మాట్లాడడం, అంటే ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే కేసీఆర్కి వ్యతిరేకంగా కేసీఆర్ని వేలెత్తే చూపే రకంగా మాట్లాడతారో వారందరిపైన వేటు పడుతుంది. ఆ తర్వాత రాజకీయంగా వాళ్ళు వేరే దారులు తొక్కుతూ ఉంటారు. అంటే ఇప్పుడు కూడా కవిత విషయంలో అదే జరుగుతోందేమో. తను కేసీఆర్ని ఫర్ ద ఫస్ట్ టైం నెగిటివ్స్, అంటే కేసీఆర్ ఇచ్చిన ప్రసంగానికి కూడా నెగిటివ్స్ ఉన్నాయని చెప్పి స్వయంగా కవితే చెప్పడం కాస్త ఆసక్తి రేపుతోంది. అయితే ఈ లెటర్ నిజంగానే కవిత రాసిందా? ఈ లెటర్లో అంశాలేంటి? ఈ లెటర్ని ఈ రకంగా రాయడం గల కారణం ఏంటి? సో ప్రస్తుతం మనతో పాటుగా ఇది రాజకీయ అంశం కాదు, రాజకీయంగా మనం అనలైజ్ చేద్దాం. ఫర్దర్గా మనతో పాటుగా మరికొంతమంది గెస్టులు కూడా జాయిన్ కాబోతున్నారు. ప్రస్తుతానికైతే మనతో పాటుగా వెల్బీయింగ్ అనలిస్ట్ రాఘవి గారు ఆర్టీవీ స్టూడియో అందుబాటులో ఉన్నారు. ఒకసారి లెటర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్లీ రాఘవి గారు, సో ఇది లెటర్ చూస్తుంటే అందరికి తెలిసిందే కేసీఆర్ కవితకి మధ్య ఒక డాటర్ అండ్ ఫాదర్, లేకపోతే ఎంత ప్రపంచానికి తెలుసు ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది, ఎంత వెల్బీయింగ్గా మాట్లాడుకుంటారో, ఒకరొకరు ఎట్లా పోడుతూ ఉంటారు అనేది. సో ఒక కూతురు కన్న తండ్రికి ఇంత ఎమోషనల్గా, ఒక రకంగా ఇది ఎమోషనల్ అట్ ది సేమ్ టైం నెగిటివ్స్, ఒక వేలెత్తి చూపే అంశంలాగా ఒక కనబడుతోంది. ఈ లెటర్ని ఎలా చూడాలి ఇప్పుడు మనం? మీరు అన్నట్టు ఇన్ కేస్ వాళ్ళిద్దరి మధ్య అంత డిస్టెన్స్ ఉండి ఉంటే ఆవిడ ఎంత డిస్టెన్స్ ఉన్నా ఆవిడ ఆగి వెయిట్ చేసి ఒక పాయింట్ ఆఫ్ టైంలో చెప్పచ్చు. కానీ ఇన్ కేస్ ఇది ఆవిడే రాశారన్న సినారియోలో మనం మాట్లాడుకుంటే ఆవిడ టైం తీసుకుని ఇంత పెద్ద లాంగ్, ఆవిడే మెన్షన్ చేసినట్టు సారీ ఫర్ ద లాంగ్ లెటర్ అని చెప్పి ఆవిడ ఇంత టైం తీసుకుని రాస్తోంది అంటే మనం ఫస్ట్ పాయింట్ అక్కడ మనం ఆలోచించాలి. ఆవిడే రాసిందా, లేకపోతే ఎవరితో అయినా రాయించిందా, అక్కడున్న వాళ్ళతోనే రాయించారా, లేకపోతే ఈవిడ ప్రాబ్లమ్స్ని ఆవిడే నిజంగా రాశారా, అంటే ఆయనకి ఏం కన్వే చేద్దాం అనుకుంటుంది, తద్వారా ప్రపంచానికి అంటే మన తెలుగు రాష్ట్రాలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు, అంటే నాకు మా నాన్నగారికి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని ఆవిడ ప్రూవ్ చేయాలనుకుంటున్నారా, దాన్ని బట్టి ఫ్యూచర్లో ఆవిడ ప్రణాళిక ఉంటుందని చెప్పి జనాలకి ఊహ వదిలేస్తున్నారా, లేదంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఇది ఏమన్నా ఇంపాక్ట్ అవుతుందా? సో మనం పాయింట్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ఈ లెటర్ అనేది చాలా క్లియర్గా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ని సంకేతానికి చూడవచ్చా? అంటే ఒక ఫాదర్గా, బీయింగ్ ఫాదర్, హీజ్ ఏమంటారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో ఒక ఫాదర్గా అయితే డెఫినెట్గా ఇద్దరిని కూడా రాజకీయంగా వాళ్ళు సెటిల్ చేశారు కాబట్టి చాలా మంచి ఆప్యాయత వాళ్ళిద్దరి మధ్య అనురాగం అట్లాంటిది ఉంటే ఉంటుంది. సో అటువంటి వ్యక్తితో డైరెక్ట్గా చాలా మంది సామాన్యులు ఈ మధ్యకాలంలో వీళ్ళు మాట్లాడుతున్నారు. పొలిటికల్గా చూస్తే ఒక కూతురే లేఖ ద్వారా రాయాల్సిన అవసరం వచ్చింది అని అంటే డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి, గ్యాప్ ఉందని మాత్రం అర్థమవుతుందా? మనం విభేదాలు అని చెప్పలేమండి, బట్ డెఫినెట్లీ ఒక గ్యాప్ అయితే ఉంది. అంటే ఆవిడ కన్వే చేసుకోలేని ఒక గ్యాప్ అయితే ఉందని మాత్రం మనం అనుకోవచ్చు. అది డెఫినెట్గా మనం అనుకోవచ్చు. సో బికాస్ ఆవిడ పాజిటివ్, అంటే ఇప్పుడు అందరూ ఒకటే గ్రూప్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక మీటింగ్ అయిన తర్వాత లేకపోతే మీటింగ్కి ముందో ఇంపార్టెంట్ పర్సన్స్తోనో వాళ్ళందరూ డిస్కస్ చేసుకుని మనకి ఇలా ఒక రోజున మనం మీటింగ్ పెట్టుకుంటున్నాము, ఈ అంశాల గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాము అని ఇవి డాటరే కాబట్టి సో ఒక ఐడియా డెఫినెట్గా ఇవిడికి ఉండుంటుంది. ఐ మీన్
ఏమేమి ప్రస్తావిద్దాం అనుకుంటున్నారు అక్కడ అని చెప్పి ఒక ఐడియా ఉంటుంది. అది తెలిసి కూడా ఫినిష్ అయిపోయాక ఆవిడ పాజిటివ్స్ నెగిటివ్స్ సపరేట్గా రాశారు. అండ్ మీరు గమనిస్తే పాజిటివ్స్ ఎక్కువ పేజెస్ రాశారు అండ్ నెగిటివ్స్ ఒక్క లైన్లో జస్ట్ ఒక్క సింగిల్ వర్డ్ ఆన్సర్ అంటారు చూసారా, అలా రాసి ఇచ్చారు. సో మనం ఇక్కడ అనుకోవాలి అంటే నెగిటివ్స్ని చెప్పటం కోసం పాజిటివ్స్ ముందు 3-4 పేజెస్ రాశారా అంటే అంటారు చూసారా, కొంచెం అనే ముందు కొంచెం వాళ్ళని స్మూత్ చేయాలని అలా అనుకుంటున్నారా, లేకపోతే ఇవి చెప్పలేక ఇలా చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే అసలు క్యాడర్లో వేరే వాళ్ళు ఎవరైనా ఆవిడికి సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఆవిడ నుంచి విన్నవి ఏమన్నా 4-5 పాయింట్స్ డిస్కస్ చేసుకుంటారు ఆబ్వియస్లీ. సో వాటిని బేస్ చేసుకుని రాశారా లేకపోతే ఈవిడే రాయిపించింది అనేది క్వశ్చన్ మార్క్. బట్ ఓన్లీ ఇది మాత్రమే మనం అనలైజ్ చేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ ఎంత గ్యాప్ అని చెప్పి మనం పెనలైజ్ చేయడం కరెక్ట్ కాదు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఇక్కడ లెటర్లో కూడా ఒక డౌట్ ఏంటంటే అఫ్ కోర్స్ ఆయన ఒక బిగ్ టాలెస్ట్ లీడర్, ఇక్కడ కవిత ప్లేస్లో ఇంకెవరైనా రాసినా కూడా ఇంత ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే చాలా మంది పొలిటికల్గా ఓపెన్ బహిరంగ లెటర్లను రాస్తూనే ఉంటారు, మీకు తెలిసిన విషయమే. కానీ ఏకంగా కూతురే రాసింది కాబట్టి షీ హాజ్ అప్రోచ్ అంటే తను డైరెక్ట్గా వెళ్ళిపోయి, తను ఇప్పుడు ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు ఉన్నా లేకపోతే ఇంకెక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇది సిచ్యువేషన్, మీ స్పీచ్ ఇలా రాసినట్టుగా క్యాడర్ చాలా ఉత్సాహపడింది, క్యాడర్ చాలా ఎనర్జెటిక్గా ఉంది, ఈ రకమైన మాటలు మాట్లాడుతూనే డిస్కస్ చేయొచ్చు. అంటే దీని ద్వారా మీరు అంటున్నట్టుగా ఒకటి మా ఇద్దరి మధ్య గ్యాప్ ఉందని ప్రొజెక్ట్ చేయాలనుకునే అంశం ఒకటి కనబడుతుంది దీంట్లో, ఇంకొకటి ఎమోషనల్ గా కనబడుతుంది. అంటే మీరు గోయింగ్ త్రూ ద లెటర్ ఎప్పుడైతే తను మాట్లాడిన మాటలు స్టేజ్ మీదకి వచ్చే లోపల చాలా మంది ఎగ్జైట్ అయ్యారు, ఆ తర్వాత మీ స్పీచ్లో అలా బాగుంది, రేవంత్ రెడ్డిని తిట్టకపోవడం కూడా చాలా వరకు నచ్చింది ప్రజల్లో. అంటే వీటిలో ఈ ఎమోషనల్తో కూడినటువంటి లెటర్గా చూడాలి, తన మాటలు ఎలా చూడాలి? డెఫినెట్లీ ఇందులో ఒక సాఫ్ట్నెస్ అయితే ఉందండి, ఏదో ఒక ఆరగెన్సీనో లేకపోతే తనలో రెస్పెక్ట్ డెఫినెట్ గా ఉంది, లవబుల్ గానే ఉంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఆవిడ కన్వే చేద్దాం అనుకున్న విషయాన్ని ఆవిడ కన్వే చెయ్యలేకపోతే దాన్ని ఎలా కన్వే చేయాలో తెలియక లేకపోతే వేరే వాళ్ళతోనైనా జరిగి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. బికాజ్ ఆవిడ చక్కగా డాడీ అని ప్రస్తావిస్తూ మధ్య మధ్యలో కూడా డాడీ అని ప్రస్తావిస్తూ ఇలా చేసుంటే బాగుండేది, ఇలా సాటిస్ఫై అయ్యారు అని రాస్తూ ఫార్మల్ లెటర్, ఒకవేళ ఫార్మల్ లెటర్ ఒక నాయకురాలికి నాయకుడికి మధ్య లెటర్ అయి ఉంటే కనుక టు ద కేసీఆర్ అధినేత బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి అని వచ్చేది. డాడీ అని కన్వే చేస్తూనే ఎమోషనల్గా రాశారు, పాజిటివ్గా రాశారు, నెగిటివ్గా రాశారు. సో ఇట్ లీడ్స్ ఏ రకంగా చూడాలి దీన్ని? డెఫినెట్గా ఆవిడ వాళ్ళ నాన్నగారిని ఉద్దేశించే చెప్పారు. అంటే పార్టీలో నేను కూడా ఒక ఇంపార్టెంట్ పర్సన్, నా మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. సో మన ఇంట్లో ఏదైనా సమస్య వస్తే మనం ఎలా పాజిటివ్ నెగిటివ్స్ మాట్లాడుకుంటామో అట్లాగే మనం మాట్లాడుకుంటున్నామని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది త్రూ రెస్పెక్ట్ ఇస్తూనే. బట్ ఆవిడ ఎందుకు లెటర్, వై లెటర్ అనేది క్వశ్చన్. సి ఇవన్నీ ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడుకోవచ్చు, అసలు ముందు ఇది బయటకు ఎలా వచ్చిందో మనకు తెలియదు, కావాలని ఇది బయటకి తీసుకొచ్చారా, ఎందుకంటే ఈ చర్చ ఇలాంటప్పుడు లేకపోతే ఆ మీటింగ్ని ఇంకా హైప్ చేయడం కోసం తీసుకొచ్చారా, లేకపోతే క్యాడర్లో ఉన్న వాళ్ళు కొంతమంది సాటిస్ఫై అవ్వకపోవటం వల్ల కొన్ని విషయాల్లో ఈవిడ్ని అడ్డు పెట్టుకునో లేకపోతే వీళ్ళకి ఆల్రెడీ ఒక చిన్న గ్యాప్ ఉండటం వల్ల దాన్ని ఎలా చేసి మనకు చూపించాలనుకుంటున్నారా అనేది మనం ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఇదైతే డెఫినెట్గా లవ్వబుల్గానే ఉందండి. బికాస్ పక్కన వాళ్ళు ఎవరైనా రాసినా వాళ్ళు ఆవిడలాగా ఆలోచించి రాద్దామని అనుకుంటారు. డాడీ మీ పట్ల ఇలాగా, మీరు అని ఇలా సంబోధిస్తూ ఇలాగే రాస్తారు. సి లేదంటే అలా దిస్ ఈస్ జస్ట్ లైక్ నాట్ ఎ ఫార్మల్ ఇన్ఫార్మల్ లెటర్ కన్వేయింగ్ సంథింగ్ వాట్ షీ వాంట్స్ ఆర్ ఆవిడకి లోటు అనిపించింది వేరే వాళ్ళని రాసి ఉండొచ్చు, అలా బయటకు వచ్చిన విషయం అనగానే మనం చూడాలి. సో ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందని మాత్రం మనం ఇన్వెస్టిగేట్ చేసే తప్ప మనం తీసుకురాలేదు. ఇప్పటి వరకు అయితే ఆ లీక్ అవ్వడం అంశం పైన ఎక్కడ ధృవీకరించలేదు. ఇన్ఫాక్ట్ ఇందాక లైవ్ ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఎక్కడ మాట్లాడలేదు, హరీష్ రావు గారు మాట్లాడలేదు, కేటీఆర్, ఈ ముగ్గురే చాలా కీలకమైన వ్యక్తులు పార్టీలో, ఈ ముగ్గురు డిస్కస్ చేయలేదు, దీన్ని ఖండించలేదు, అలాగని చెప్పి దీన్ని కొట్టిపారేయలేదు, ఇది కన్ఫర్మ్ చేయలేదు. కవిత ఏమైనా రెస్పాండ్ అవుతారంటే ప్రస్తుతం నాకు తెలిసి ఆవిడ అమెరికాలో తన కుమారుడి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో ఉన్నారు. ఈ సోషల్ మీడియా టైంలో ఇంతవరకు రీచ్ కాలేదని మనం చెప్పలేము, ఎప్పుడో రీచ్ అయి ఉంటుంది. కానీ అట్లీస్ట్ ఒక ట్వీట్ చేయాల్సింది తను. ఏది జరగలేదని అంటే 100% ఇట్స్ ష్యూర్. అండ్ అఫ్ కోర్స్ మీరు రైటింగ్ కూడా అనలైజ్ చేయగలుగుతారు కాబట్టి. సో గతంలో మీకు ఇంకో లెటర్ కూడా ఇచ్చాను నేను, సిగ్నేచర్ సంబంధించింది. సో నా దగ్గర గతంలో కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ తను కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాసినటువంటి ఒక రిక్వెస్ట్ లెటర్. ఇది టైప్ చేసి ఉంది, కంప్యూటర్ సిస్టమ్ టైపింగ్ ఇదంతా. కాకపోతే చివరిగా ఇక్కడ సిగ్నేచర్ ఉంది, ఒకసారి జూమ్ చేసుకోండి సుజన్.
సో ఇక్కడ చివరిగా సిగ్నేచర్ కనబడుతుంది. ఈ సిగ్నేచర్ ఒకసారి నాకంటే ముందు రాఘవ్ గారు చెప్తారు, మీకు కొంచెం డీటెయిల్గా ఉంటుంది. రాఘవ్ గారు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. చూడండి, ఇది నేను ఎలా అంటే 80 to 20% చెప్తాను. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్ అనలైజింగ్ ఇక్కడున్న ఈ 4-5 అక్షరాలని ఈ షీట్లో ఇన్ని షీట్లో ఉన్న నేను ఇంగ్లీష్లో పదాలని నేను టాలీ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మోస్ట్లీ టీ అన్నది లైక్ సేమ్ ఉంది. అండ్ ఆవిడ రాసిన HAని కనుక మనం పరిశీలించగలిగితే ఆవిడ రైటింగ్ ఎప్పుడు కింద నుంచి పైకి ఉంటుంది. లైక్ మీరు గమనిస్తే ఈ షీట్లో లైక్ ఐ థింక్ సెకండ్ షీట్లో ఈవిడ కిందకు వచ్చేసరికి ఆవిడ స్ట్రైట్గా రాయలేదు. సో ఆవిడ రాసే విధానమే ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి స్ట్రైట్గా రాస్తారు, లైక్ క్రాస్ వెళ్తూ ఉంటుంది. సో ఆ విషయం చూసుకోవాలి మనం. అండ్ మధ్యలో కూడా ఎక్కడెక్కడైతే HA అని ఉన్నాయో అదే ప్యాటర్న్లో ఉంది. ఒక్కసారి నేను వ్యూవర్స్ చూపిస్తాను. సో తన గతంలో ఇక్కడ మన దగ్గర తనకు సంబంధించి రైటింగ్ అవునా కాదా అనేది మనకు తెలియదు. సో కాబట్టి ఆ రైటింగ్ అవునా కాదని కన్ఫర్మ్ చేయడం కోసం నేను రాఘవి గారితో అప్రోచ్ అయినప్పుడు తను చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ చూడండి తన కథల్లో కవిత అని చెప్పి సిగ్నేచర్ పెట్టిన దగ్గర ఒకసారి మీకు ఇలా చూపిస్తాను నేను. సో సిగ్నేచర్ చేసిన దగ్గర ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇక్కడ కవిత అని సిగ్నేచర్ చేశారు. మీరు లెటర్లో అప్రోచ్ చూస్తే ఫుల్ ప్లెడ్జ్ సిగ్నేచర్ ఉంది. కానీ కమింగ్ బ్యాక్ టు గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాసినటువంటి ఆ లెటర్లో చూస్తే మీరు గమనిస్తే ఒకసారి మీకు పాయింట్అవుట్ చేసి చూపించి వస్తాను నేను. ఒక్కసారి కనిపిస్తుందా? తను చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ టీ అనేది కామన్గా మీరు ఇంగ్లీష్ లెటర్లు ఎక్కడైనా గమనించండి, తను కింద చేసిన సిగ్నేచర్ చూడండి. ఇక్కడ ఫుల్ ప్లేజ్ ఇక్కడ కవిత అని రాసినట్టుగా ఇక్కడ కింద దాంట్లో ఇక్కడ కవిత అని ఫుల్గా లేరు. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాసిన లెటర్. అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిక్వెస్ట్ కోసం రాసిన లెటర్. పైన లెటర్లో మాత్రం కవిత అని ఫుల్ ప్లేజ్ తన పేరు మొత్తం ఉంది. సరే కామన్గా తను చెప్తున్న మాట ఏంటారు ఇక్కడ THA చూడండి, ఇక్కడ THA చూడండి. అంటే H&A ఇక్కడ H&A ఇది ఒకటే కాదు, ఇది కేవలం సిగ్నేచర్ వరకు మాత్రమే కొంత సిమిలారిటీ ఉందనేది మేడం చెప్తున్నమాట. కానీ అట్ ది సేమ్ టైం మీరు ఈ లెటర్ త్రూ మొత్తం ఎక్కడ చూసినా కూడా THA అనేటువంటి లెటర్స్ ఎక్కడ మీకు కామన్గా కనిపించాలి, లేదంటే THA దా లేకపోతే ఇంకేదైనా తను కామన్గా వాడే వర్డ్స్ చూసినా కూడా ఈ సిమిలర్ రైటింగ్ ఉంది. అంటే దీన్ని బట్టి తనే రాశారు అనేది మాత్రం కన్ఫర్మ్ చేయడం లేదు. ఇట్స్ 80-20%. అంటే 80%గా ఇది కన్ఫర్మ్ అవుతోంది, 20%గా మనం కన్ఫర్మ్ చేయలేదని చెప్తున్నారు. సో మనం ఒక్కో పాయింట్ దీంట్లో మనం బ్రీఫ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ లీక్ చేశారనుకోండి, ఇది నిజంగా కల్వకుంట్ల కవిత రాసిన లేఖ అయితే లీక్ చేసే అవకాశం ఎవరికి ఉంటుంది? సరే పొలిటికల్ ఎవరైనా లీక్ చేయొచ్చు. సో లీక్ చేయడం ద్వారా ప్రస్తుతం వాట్ దే వాంట్ టు అచీవ్, అంటే వాళ్ళు ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నారు ఈ లీక్ ద్వారా? వీళ్ళిద్దరికి ఉన్న గ్యాప్ని మనందరూ ఊహకి వదలకుండా కన్ఫర్మ్ చేసి చెప్తున్నారు. అండ్ వాళ్ళల్లో కూడా ఉండే డిస్సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో పార్టీ పట్ల కానీ లేకపోతే కేసీఆర్ పట్ల ఆయన మాట్లాడే విషయాల్లో కానీ వాటిని కూడా పాయింట్అవుట్ చేసి జనాలకి మన బీఆర్ఎస్లో మన దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి అని సరి చేసుకోవాలి అనుకుంటూనే చెప్తున్నారన్నమాట. ఒకటి చెప్తానండి, ఇప్పుడు మీరు నేను ఫ్యామిలీ మెంబర్స్, నాకు మీ విషయంలో ఏదో నచ్చలేదు, నేను మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్తాను. సో మీకు నాకు కొంచెం బాండ్ సరిగ్గా లేదు, నేను ఏం చేస్తాను, ఇంట్లో ఎవరో చుట్టాలు వచ్చారనుకోండి, నాకు మీ మీద ఒకటి ఏదో ఉంటుంది, సంథింగ్ వీడు వింటలేదు నా మాట, లేకపోతే మా తమ్ముడు వింటలేదు, సంథింగ్ ఏదో ఉంటుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, వాళ్ళ ముందు నేను మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, మంచిగానే చెప్తా, అలా కాదు నాన్న, ఇలా కాదు నాన్న అనే చెప్తాను నేను. బట్ స్టిల్ అక్కడ నలుగురు ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళిద్దరికి పడదు, వాళ్ళు అనుకుంటూ ఉంటారు అని చెప్పి తెలుస్తుంది. సో ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య జరిగే విషయాన్ని బయటకు వస్తుందో అది రకరకాలుగా రూపాంతరం చెందుతుంది. సో ఇది కనుక వేరే వాళ్ళు కనుక లీక్ చేసి ఉండుంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఓహో వీళ్ళిద్దరికి మధ్య ఉన్న సిచ్యువేషన్ బాగాలేదు అని మనకి ప్రూవ్ చేయడానికి చూస్తున్నారు. అండ్ బీఆర్ఎస్ స్ట్రాంగ్గా లేవు రూట్స్. ఇప్పుడు రాశారు కూడా గ్రాస్ రూట్ నుంచి, ఐ డోంట్ నో విచ్ పేజ్, గ్రాస్ రూట్ నుంచి కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. యా ఐ మీన్ ఫేత్ పోతోంది గ్రాస్ రూట్లో అన్నట్టుగా చెప్పారన్నమాట. అంటే మేబీ బీజేపీకి మనము మీరు అంటే బీజేపీ గురించి మీరు ఎక్కువ మాట్లాడలేదు, చేస్తున్నారు. సో ఇవన్నీ మనకి రావటం వల్ల మనకి ఎలా వస్తుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ కానీ లేకపోతే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కానీ మనకి ఏం ఆలోచన వస్తుంది అంటే వీళ్ళకి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అంటే బీఆర్ఎస్ కానీ ఉంటుందా, లేకపోతే పాయింట్ ఆఫ్ టైంలో కవితని ఇంత చేసిన బీజేపీకి వీళ్ళు సపోర్ట్ చేస్తారా? ఎందుకంటే ఆవిడ మెన్షన్ చేశారు, మీరు బీజేపీ గురించి ఎక్కువ మాట్లాడలేదు,
పర్సనల్గా నాకు అనిపించింది, ఎందుకంటే నేను వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డాను కాబట్టి మీరు మాట్లాడుంటే బాగుండేది అని చెప్పి ఆవిడ మెన్షన్ చేసింది. సో పర్సనల్గా నాకు కూడా అలా అనిపించింది అని చెప్పి ఆవిడ కన్వే చేస్తున్నారు. సో అంటే ఇలా మాట్లాడకపోవటం వల్ల మీరు బీజేపీకి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం సపోర్ట్ చేస్తారు. అడుగుతాను, చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కామెంట్ చేయండి. నిజంగా ఈ లేఖలో పొందుపరిచిన అంశాలు నాకు తెలిసి ఒక జర్నలిస్ట్గా ఏది కూడా తప్పైతే కాదు. అంటే పబ్లిక్లో ఉన్న పర్స్పెక్టివ్ని కవిత గారి రూపంలో రాసుకొచ్చారు, పాజిటివ్స్ రాసుకొచ్చారు, నెగిటివ్ రాసుకొచ్చారు. కానీ ఇక్కడ ఒకటే క్వశ్చన్, నిజంగా తన తండ్రిని కలిసి మాట్లాడేటువంటి స్వేచ్ఛ, అటువంటి క్యాపబిలిటీ తన దగ్గర ఉంది. ఇన్ఫాక్ట్ కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు కానీ ఇతర ఎవరైనా కూడా కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ చేయకపోవచ్చు. కానీ అట్ ది సేమ్ టైం ఇక్కడ కేసీఆర్ కవిత కానీ కాదు, ప్రతి కూతురికి కూడా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి క్వశ్చన్ చేయొచ్చు, తను అడ్వైజ్ ఇవ్వచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. మనం చూస్తూనే ఉంటాం, మన ఇంట్లో కూడా అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఒక సందర్భంలో అబ్బాయి అయినా కూడా ఆగిపోతాడేమో తండ్రికి చెప్పడానికి ఏమో, కానీ తల్లికి చెప్తాడు అబ్బాయి, కానీ ఆ తండ్రికి చెప్పకపోవచ్చు. కానీ కూతురు మాత్రం చెప్పేటువంటి అవకాశం, అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ తను డైరెక్ట్గా వెళ్ళి చెప్పకుండా ఈ లెటర్ ద్వారా తను రాసుకొచ్చారు అని అంటేనే ఏదో వాళ్ళిద్దరి మధ్య చెడింది అన్నట్టు అర్థమవుతుంది. ఇంకొకటి, ఈ లీక్ చేయడం ద్వారా వాళ్ళకి క్లారిటీ లేదు, మిస్కమ్యూనికేషన్ అయింది. లీక్ చేసిన వారు బీఆర్ఎస్ పార్టీ అన్స్టేబుల్గా ఉంది, అన్స్టేబుల్ సిచ్యువేషన్లో ఉంది అనే రకంగా బయటికి పోర్ట్రే చేయడం కోసం లీక్ చేసి ఉంటారు. సో ఇప్పుడు ఈ సెన్సేషన్ అంతా జరుగుతున్నప్పటికీ ఎవరు ఇంకా దీన్ని అబ్జెక్ట్ చేయలేదు. అబ్జెక్ట్ చేయకపోవడం కూడా దీనికి మరింత బలం చేకూరుస్తుంది. అంటే ఇంకా ఎస్ ఇదంతా నిజమేనేమో ఆ రకం కూడా ఉంది. ఇంకా మీరు అంటున్నట్టుగా 80-20 ఉంది. సో ఒకసారి మనం పాయింట్ టు పాయింట్ వెళ్తుంటే ఇందులో తను పాజిటివ్ అండ్ నెగిటివ్ అంశాలు ఉన్నాయి, తనను కూడా పట్టించుకోవడం లేదనేటువంటి ఒక భావన ఏమైనా కలుగుతుందా? ఎందుకంటే పొలిటికల్ చర్చ ఉంది అదంతా. ఎస్ అండి, ఇప్పుడు ఈవిడ ఎక్కడైతే రాశారో బీజేపీని మీరు ఇంకొంచెం అనుండాల్సింది, లైక్ పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడి ఉంటే బాగుండేది, నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు, బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సి ఉంటే బాగుండేది డాడీ అని చెప్పి ఆవిడ రాశారు. సో షీ డెఫినెట్లీ ఫీలింగ్ తను కూడా కొంచెం మాట్లాడుంటే బాగుండేది. అంటే ముందు ఆవిడతో ఆవిడ క్లారిటీ లేదు, ఏ విషయాల మీద ఈయన స్ట్రెస్ చేసి మాట్లాడతారన్న విషయం ముందు ఈవిడికి క్లారిటీ లేదు. ఒక మీటింగ్ పెడుతున్నారంటే క్యాడర్లో ఇంపార్టెంట్ మెంబర్స్ అందరికీ ఈయన ఏ విషయాల మీద మాట్లాడదాం అనుకుంటారని ఐడియా ఉంటుంది. సో బీజేపీ గురించి ఏం మాట్లాడదాం అనుకుంటున్నారని, ఎంతవరకు మాట్లాడదాం అనుకుంటున్నారన్న విషయం ఈవిడికి తెలియదు. కాబట్టి మేబీ ఆ పాయింట్లోనే ఆవిడ విని ఆశ్చర్యపోయి ఆవిడ హర్ట్ అయ్యి ఉండొచ్చు ఈ విషయంలో, బికాస్ నేను హర్ట్ అయ్యాను బీజేపీ వలన, మీరు ఇంకొంచెం మాట్లాడితే బాగుండేది అని. అండ్ ఆవిడ నెగిటివ్ ఎమోషనల్ గా అనుకోవాలండి, డిస్సాటిస్ఫాక్షన్, డిసప్పాయింట్మెంట్ ఇలా కూడా చేసి ఉంటే బాగుండేది మీరు అన్న అంశము బాగుండేది. షీ యాక్చువల్లీ ఇఫ్ షీ ఆవిడ రాసుంటే కనుక. 6th పాయింట్ చూడండి, నోటీస్, మీ స్టేజ్ మీదకి వచ్చే లోపల 2001 నుండి మీతో ఉన్న నాయకులను మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేది అనేది చాలా మంది అంటున్నారు అని చెప్పారు. అంటే తనకు తండ్రికి సజెషన్, డిసప్పాయింట్మెంట్, డిసాటిస్ఫాక్షన్, ఎలా చూడాలి దీన్ని? అంటే మనకి జరుగుతున్న దాంట్లో ఇవన్నీ లోపాలు ఉన్నాయి. చూడండి, ఇదే కాదు, ఒక పెద్ద మీటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతాయి. మనం ఈ క్వశ్చన్స్ అని రాఘవ్ గారు ఎందుకు అడుగుతున్నానండి, చూసే వ్యూవర్స్ కూడా మీరు గమనించండి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో, అంతకు మునుపు తెలంగాణ ఉద్యమంలో కానీ మీకెవరైనా తెలంగాణ ఉద్యమకారులు కనుక పరిచయం ఉన్నా, తెలంగాణలో ఉద్యమం సమయంలో కేసీఆర్ గారితో పనిచేసినా, లేకుంటే కేసీఆర్తో ఎవరైనా కలిసి నడిచినా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నా, నేను డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, ఎవరైనా మీరు కేసీఆర్కి సలహా ఇచ్చేటువంటి స్థాయి ఉండేదా? సలహా ఇచ్చే సిచ్యువేషన్ ఉండేదా? కనీసమైన మాట వినేవాడా? ఎందుకంటే చాలా మంది సీనియర్ మోస్ట్ లీడర్స్ కానివ్వండి చెప్పే మాట అది. ఈటెల రాజేందర్ బయటకు వచ్చినప్పుడు చెప్పిన మాట అదే, చాలా మంది సీనియర్ మోస్ట్ లీడర్స్ బయటకు వచ్చినప్పుడు చెప్పిన మాట అదే, ఆల్ నరేంద్ర లాంటి తెలంగాణ ఉద్యమకారులు కూడా చెప్పిన మాట అదే. కేసీఆర్ ఎవరి మాట వినడు అని చెప్పుకొచ్చారు. అట్లాంటిది కవిత షీ హాజ్ క్యాపబిలిటీ, డాక్టర్గా వీళ్ళు చెప్పొచ్చు అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ తను మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే, మీ అంతటా మీరే మాట్లాడుతున్నారు, మీరు కాకుండా మీతో పాటు గతంలో పనిచేసిన వాళ్ళని కూడా మాట్లాడిస్తే బాగుండేది అనేది చాలా క్లియర్ రాసుకొచ్చారు ఆవిడ. అంటే తనకున్నటువంటి ఒక విషయం దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే, మళ్ళీ రాఘవ్ గారి దగ్గరికి వెళ్తాను మాట్లాడుతున్నంతో పాటుగా, సో తను మీరే ఓవర్ ఎగ్జాక్రేట్ అయిపోతున్నారు, మొత్తం ప్రతిదానికి మీరే ఉండాలనుకుంటున్నారు, మీతో పాటు వాళ్ళకు కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే క్యాడర్లో ఇబ్బంది తలెత్తకుండా, లీడర్లు మొత్తం కూడా డైవర్సిఫై అవ్వకుండా, డీసెంట్రలైజ్ అవ్వకుండా మీరు చూడాల్సిన బాధ్యత కూడా ఉందన్నట్టుగా రాసుకొచ్చారు ఆవిడ. సో దీన్ని సజెషన్గా చూడాలా, మనం ఎమోషన్గా చూడాలా,
లేకపోతే మీకు తెలియదు ఇది వినండి అన్నట్టుగా తను వార్నింగ్ ఇచ్చినట్టుగా చూడాలా? వార్నింగ్ ఇచ్చినట్టుగా అసలు మొత్తం ఎక్కడా లేదండి. బికాస్ మనం కేసీఆర్ గురించి తెలిసింది, ఆయన గురించి మనకు తెలిసింది, అలా అస్సలు లేదు. ఇక్కడ ఈవిడ అనుమానాలు జరుగుతున్నవి అండ్ వాళ్ళ మధ్యలో జరుగుతున్న కొన్ని లోపాలని ఆవిడ బయట పెట్టారు. సో దీన్ని బట్టి జనాలకి ఒక కన్ఫ్యూజన్, ఒక డౌట్ క్రియేట్ చేసేలాగా, అంటే ఈ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉండదు, వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండదు అన్నట్టుగా చూసేవాళ్ళు. బికాస్ వినేవాళ్ళు 100 రకాలుగా అనుకుంటారు. డెఫినెట్గా ఇలాంటివి ఎవరైనా రాయనివ్వండి, ఇలాంటివి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ మీద ప్రభావం చూపించవా? ఫస్ట్ క్వశ్చన్ మీరేమంటారు చెప్పండి. మీకు ఇది బయటకు వచ్చింది, చాలా గ్యాప్ ఉంది పొలిటికల్ గా. బట్ నాకు అనిపించింది ఏంటంటే వెరీ సూన్ షీఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఏ పొలిటికల్ పార్టీ. తనకు నచ్చడం లేదు, బీజేపీతో తను బాధించబడింది కాబట్టి బీజేపీతో ఉన్నటువంటి సంబంధాన్ని బీఆర్ఎస్ వదులుకోవడం లేదు, బీఆర్ఎస్తో వాళ్ళకంతా కూడా ఇంకా లోపల అండర్స్టాండింగ్ ఉంది, అందుకే మాట్లాడటం లేదు అనే రకంగా తను అనుకుంటోంది, ఫీల్ అవుతుంది. కాబట్టి ఈ లెటర్లో కూడా మెయిన్ పర్టికులర్ మీరు గమనించండి, బీజేపీ గురించి ఎందుకు మాట్లాడలేదు, నాకు బాధ అనిపించిన విషయాన్ని మాట్లాడుకొచ్చింది. ఇప్పుడు అంటే నెక్స్ట్ తన స్టెప్ కి ఒక రిప్రజెంటేటివ్ గా ఒక బిఫోర్ ఏమంటారు దీని ఒక రెసిగ్నేషన్ లెటర్ గా చూపించాలనుకుందేమో అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. ఆ రకంగా కనిపిస్తోంది ఇది. మనం అలా చెప్పలేమండి, ఎందుకంటే వాళ్ళు ఎవరు అసలు నోరు విప్పనప్పుడు. బట్ వాళ్ళకి తెలుసు ఏంటి ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది, ఆవిడకి ఇలాంటి ఆలోచనలు ఆల్రెడీ ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి తెలుసు. తెలిసినప్పుడు కూడా ఇది ఎందుకు ఇచ్చారు అంటే జనాలకి ఎక్స్పోజ్ అవటం కోసం, జనాలందరూ కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళి ఈవిడ అసంతృప్తిగా ఉంది, తద్వారా అందుకే ఆవిడ పెట్టబోతోంది నెక్స్ట్ పార్టీ అనేది అనుకోవచ్చు. సో ఎట్లా చూసుకున్నా ఇది పార్టీ మీద, బీఆర్ఎస్ మీద ఒక ప్రభావం అయితే చూపిస్తుంది. అంటే పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు అవ్వచ్చు. అండ్ ఈ విషయంలో మీరు వచ్చే లోపల స్టేజ్ మీదకి పెద్దవాళ్ళు అంటే ముందు నుంచి ఉన్న సీనియర్స్తో మాట్లాడించుంటే బాగుండేది అనే విషయంలో కూడా, అంటే వీళ్ళ పార్టీలో ఎవరికి అంత ఇంపార్టెన్స్ లేదన్నట్టు కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అండ్ మీరు దీనికి ముందు చూస్తే లైక్ 5th పాయింట్లో కింద చూస్తే అక్కడ కూడా ఆవిడ మెన్షన్ చేసింది. ఆవిడ లోకల్ బాడీస్లో పంచాయతీస్ వాళ్ళకి పెద్ద ఏమీ ప్రాబ్లం లేదు, కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీళ్ళందరికీ మాత్రము ఇన్ఛార్జీలు ఇవ్వకుండా బీ ఫార్మ్స్ డైరెక్ట్గా మీరే ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆవిడ మెన్షన్ చేస్తున్నారు. అంటే ఇన్ఛార్జీల గురించి ఆవిడ ఏ అసంతృప్తితో ఉన్నారు అంద క్వశ్చన్ మార్క్. సో ఇవన్నిటినీ ఆవిడ సాల్వ్ చేసుకుంటూ నెక్స్ట్ పార్టీ పెట్టబోతుందా, ఇందులో మీకు ఇవి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారా అన్న విషయం అయితే మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఈ లెటర్ ద్వారా మీకేం అర్థమవుతుంది ఒకసారి మీరు కామెంట్ చేయండి, నేను మీ కామెంట్స్ కూడా చదువుతాను. నిజంగా ఈ లేఖ ద్వారా మాత్రం 100% ఇక్కడ మేము మాత్రం దీన్ని అంటే రాఘవ్ గారు చెప్తున్న ప్రకారంగా మనం మాత్రం దీన్ని 100% ధృవీకరించలేదు, 80-20గా చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అట్ ది సేమ్ టైం ఇందాక మనం చూపించినట్టుగా సిగ్నేచర్కి సంబంధించి కావచ్చు, తను రాసేటువంటి సిగ్నేచర్లో గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక రిక్వెస్ట్ లెటర్ ద్వారా బీయింగ్ అండ్ ఎమ్మెల్సీగా తను ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టింది 23/5/2025 అంటే రీసెంట్గానే May 23, 2025 అంటే ఈ రోజు ఒక లేఖ ద్వారా తను పొందుపరిచింది 23/5/2025న. సో ఈ రోజు తను చేసిన సిగ్నేచర్ని నిన్న ఏదైతే లెటర్ లీక్ అయిందో, కేసీఆర్ రాసినటువంటి ఆ లేఖ లీక్ అయిందో ఆ లేఖలో ఉన్న సిగ్నేచర్ని కంపేర్ చేసి చూస్తుంటే ఈ THA అంటే కవిత అనేది మాత్రం ఈ రీసెంట్ లెటర్లో లేదు, ఈ రోజు రాసిన లెటర్లో రిక్వెస్ట్ లెటర్లో లేదు. కానీ ఆ కేసీఆర్కి రాసినటువంటి లేఖలో మాత్రం చాలా క్లియర్గా కవిత అంటే ఫుల్ ప్లెజ్డ్గా తన స్పెల్లింగ్తో సహా రాసింది. సో దీని ఎలా చూడాలి చెప్పండి. అంటే ఇక్కడ కర్సివ్ రైటింగ్ కనబడుతుంది మీకు ఇచ్చిన దాంట్లో, మేబీ ఫార్మల్గా బీయింగ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆ రకంగా రాసేయచ్చు. కానీ ఫాదర్ రాసిన లెటర్లో పూర్తి పేరు రాసింది. దీని ఒక్కదాన్ని పట్టుకొని మనం ఇది కవిత రాసింది కాదు అని కొట్టిపారేయచ్చా? ఇది పట్టుకుని నేను 80-20 అంటున్నానండి. బికాస్ ఇది చాలా నార్మల్గా ఉంది, ఇందులో ప్రత్యేకతగా ఏమీ లేదు. ఇక్కడ నేనేదో అది నేను కూడా ప్రాక్టీస్ చేస్తే నేను పెట్టచ్చు ఈ సిగ్నేచర్. మేబీ ఇది నేను పెట్టలేకపోవచ్చు బికాజ్ ఇది ఆవిడ ఏమంటారు డిజైన్ అండ్ ప్రాపర్ ఆవిడ ఫార్మల్ది కాబట్టి. బట్ దిస్ ఈస్ ఇన్ఫార్మల్, సో దీన్ని పట్టుకుని మనం ఏం చెప్పలేము. అందుకనే నేను ఆ HE అన్న దాన్ని మిగతా వాటితో కంపేర్ చేసి చూస్తున్నాను అనమాట. సో దీన్ని నేను 80-20 అది ఫార్మల్ లెటర్, ఇదే రిక్వెస్టింగ్ లెటర్ ఉండొచ్చు. తన రిప్రజెంటేటివ్ గా ఇచ్చిన లెటర్ ఇది మనం కర్సివ్ రైటింగ్ లో పర్ఫార్మ్ గా అంటే స్పెషలైజ్డ్ గా ఉన్నటువంటి సిగ్నేచర్ లో. కానీ ఇది ఫాదర్ రాసిన లెటర్ కదా, ఏం తేడా ఉండకపోవచ్చు అంటారా? అందుకనే ఫార్మల్ గా రాసింది. లేకపోతే ఇంకా నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే మీ డాటర్, యువర్ డాటర్ అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బికాజ్ ఇంత ప్రేమగా మాట్లాడి ఇంత ఎమోషనల్గా నేను హర్ట్ అయ్యాను, ఇక్కడ బాగున్నా ఇక్కడ బాగాలేదు అని చెప్పినప్పుడు జనరల్గా థ్యాంక్ యూ యువర్ డాటర్
అని చెప్పి నేను పెట్టచ్చు ఇక్కడ, కానీ అలా పెట్టలేదు ఈవిడ, కవిత అని రాశారు. అందుకే నాకు కొంచెం అనుమానంగా 20% కాకపోవచ్చు అంట, కారణమే అది. నేను 80% అవటానికి కారణం ఏంటి అంటే ఆవిడ క్లియర్గా ఆవిడ ఎమోషన్ని ఆవిడ క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఆవిడ నుంచి ఆవిడకున్న వాటిని బయటకు వస్తేనే ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఓన్ థింకింగ్తో రాస్తే ఇంత పర్ఫెక్ట్గా ఆవిడ లెవెల్ నుంచి ఎలా రాయగలరు అనేది నా క్వశ్చన్ ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ చూస్తే లాస్ట్ పేజ్లో చాలా మందికి మీరు అందుబాటులో ఉండట్లేదు, సెలెక్టివ్గానే యాక్సెస్ ఉంటుంది అంటున్నారు. సో కైండ్లీ రీచబుల్ టు ఎవ్రీవన్ అని రాశారు ఆవిడ. అంటే వాళ్ళల్లో ఒక అసంతృప్తి ఉంది ఏంటంటే ఈయన అందరికీ యాక్సెసిబుల్ ఉండరు, అండ్ సీనియర్స్కి కాదు, ఈయన కొంచెం మోనార్క్ లాగా బిహేవ్ చేస్తున్నారు, ఆయన మాట అంటే ఆయన మాటే అలాగే ఉన్నారు. సో ఇట్లా అనుకుని పార్టీ గురించి ఆలోచించుకుంటూ నేను బీజేపీ వాళ్ళని ఇబ్బంది పడ్డా సరే దానికి వత్తాసు పలుకుతున్నట్టుగా ఉన్నప్పుడు నేను ఏం చెయ్యాలి, నా సిచ్యువేషన్ ఏంటి, సో నేను వేరేది చూస్తాను అన్నట్టుగా ఆవిడ కన్వే చేస్తున్నట్టుగానే ఉంది ఇది. బికాస్ ఇక్కడ క్లియర్గా ఉంది, మీరేం ఫీల్ అవ్వద్దు, అంత సీన్ లేదు ఇక్కడ. చెప్పాలంటే మీరు వచ్చినా మీరు చేసినా మీరు ఎంత కష్టపడ్డా ఇక్కడ ఏం పెద్ద ఇది ఉండదు అన్నట్టుగా, ప్లీజ్ కైండ్లీ రీచబుల్ టు ఎవ్రీవన్, ఓన్లీ కొంతమందికి మాత్రం మీరు యాక్సెస్ ఇస్తున్నారు, అందరికి ఇవ్వట్లేదు, అది కూడా సెలెక్టివ్ గా పార్షియాలిటీగా ఉంది సిచ్యువేషన్ క్లియర్ గా చెప్తున్నారు. ఎవ్రీవన్ అందరికి అందుబాటులో ఉండండి మీరు అని చెప్తున్నారు. సో మీరు కాదంటారా ఇలాంటి మాటలు ప్రభావం చూపించమంటారా జనాల మీద? ఇప్పుడు ఎలా అనుకుంటున్నారు జనాల మీద? బీఆర్ఎస్ కి పాజిటివ్ నెగటివ్ అని పక్కన పెడితే పాపం కవితను మాత్రం పక్కన పెట్టారు, అందుకే ఎమోషనల్ గా రాసిందని ఒక భావన అయితే ఉంది డెఫినెట్లీ. అటువంటి ఐడియాలజీ అటువంటి అండ్ ఆవిడ వాళ్ళ దాంట్లోనే అంటే ప్రెసెంట్ ఆవిడ అక్కడే ఉన్నప్పుడు వాళ్ళ దాంట్లోనే మైనస్ లో ఆవిడ చెప్తున్నప్పుడు ఓ మై గాడ్ ఇట్లా ఉందా, మేము ఇంకేదో అనుకున్నామే అన్న ఆలోచన సగట్టుగా ఉన్న ఒక ప్రజకి రాదండి, ప్రజలందరికీ వస్తుంది ఆలోచన. సో ఈ ఇంపాక్ట్ జనాలలో ఉంటది, దిస్ కెన్ మేక్ వెరీ మచ్ ఇంపాక్ట్. బట్ ఎలా అంటే చాప కింద నీరు లాగా ఉంటది ఇది, అంతే. సరే ఒక్కసారి మనం మాట్లాడుకుందాం, ఈ లెటర్ ని లీక్ చేయాలనే ఆలోచన ఎవరికి వస్తుంది బేసిక్ అంటే? బేసిక్గా దీన్ని ఇప్పుడు బయట పెట్టింది మాత్రం ప్రతిపక్ష పార్టీకి సంబంధించి బహుశా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, అధికార పార్టీలో ఉంది కాబట్టి. సో వాళ్ళ చేతికైనా రావాలంటే ఎవరొకరు బీఆర్ఎస్ పార్టీ ఇంటి దొంగలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది కవిత దగ్గర నుంచి కేసీఆర్ వరకు ఫార్వర్డ్ అయ్యే గ్యాప్లు ఎవరైనా ఇచ్చారా, లేదంటే కేసీఆర్ దగ్గర బయటకు వచ్చినాక కేసీఆర్ దగ్గర వ్యక్తులు ఎవరైనా బయటకు ఇచ్చారా, వాళ్ళంటే వాళ్ళు ఉంటారు. సో ఎటువంటి ఐడియాలజీ ఉన్న వారు దీన్ని బయట పెట్టవచ్చు? దే వాంట్ టు ఫస్ట్ పాయింట్ 1 వీళ్ళిద్దరికీ సఖ్యత సరిగ్గా లేదు అని చూపించుకుంటాకే. అండ్ మీరందరూ అనుకుంటున్నంత గొప్పగా బీఆర్ఎస్ లేదు, గ్రౌండ్ లెవెల్లో ఫంక్షనాలిటీ విషయంలో చాలా తేడాలు ఉన్నాయి, పార్షాలిటీ ఉన్నది అని చెప్పి చూపించడానికి ఆయన మోనార్క్లా ఉంటారు, ఆయన ఎవరికి రీచబుల్ ఉండరు, ఆయనకి ఏది అవసరం పార్టీకి నిలబెట్టుకుంటాకి ఏది అవసరం అది మాత్రమే చేస్తారు, మిగతా పెద్దవాళ్ళనైనా అంటే సీనియర్స్ అయినా సరే పక్కగా పెట్టేస్తారు. అదే కదా వాట్ ఈస్ ఇట్ షోయింగ్ అంటే ఎంత సీనియారిటీ అయినా పక్కగా పెట్టేస్తారు, బీఆర్ఎస్ కోసం మాత్రమే ముందుకెళ్తారు, దానికోసం మన వెన్నుపోటు పొడిచినా లేకపోతే ఇంకేమన్నా చేసినా బీజేపీతో కలవటానికి కూడా రెడీగా ఉంటారు అని ఇన్ని రకాలుగా చూపిస్తున్నప్పుడు మనం ఎలా అనుకుంటాం చెప్పండి? ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ కూడా ఉంది, కాంగ్రెస్ విషయంలో గ్రాస్ లెవెల్లో అందరికీ ఫేత్ పోతోంది, బీజేపీయే ఆల్టర్నేట్ ఏమో అన్న ఆలోచనలో